Hello students, now today we can study about the ratio of specific heats. Specific heats are two types, specific heat at constant volume and specific heat at constant pressure, Cp and Cv. What is a specific heat? The specific heat is defined as the amount of heat energy required to 1 gram of substance is to raise its temperature 1 degree of centigrade at constant volume is called specific heat at constant volume, and the amount of heat energy is required to raise the 1 gram of substance to 1 degree centigrade of its temperature at constant pressure is called Cp and Cv. వీటిని స్పెసిఫిక్ హీట్ అనుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ స్పెసిఫిక్ హీట్స్ దగ్గరికి వచ్చినప్పటికీ స్పెసిఫిక్ హీట్స్ యొక్క మనకి రేషియోని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫార్ ది కోషెంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈస్ డిఫైన్డ్ బై, అంటే దీన్ని ఏం చేశాడంటే మనకి ఏదైనా ఒక అంటే ఒక వెజల్లో కనుక గ్యాస్ అన్నది ఫిలప్ అయిపోయిన అంటే వాయువు అన్నది కనుక నిండి ఉన్నప్పుడు దాని మీద ఏం అప్లై చేస్తాం, ఇక్కడ ప్రెజర్ని కనుక అప్లై చేసినప్పుడు ఆ వాయువు ఆక్రమించేటటువంటి వాల్యూమ్లో మనకి చేంజ్ అన్నది అక్కర్ అవుతూ ఉంటుందండి. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ ఏం జరుగుతున్నాం, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఆధారంగా దీన్ని మొత్తం ఈ థెర్మోడైనమిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నామండి. మనం అక్కడ హీట్ ఎనర్జీ అనేది వెళ్తుంది. ఈ హీట్ ఎనర్జీ అనేది డిక్రీజు అవ్వాలంటే ఏం జరగాలి, మనకి ప్రెజర్ని అప్లికేషన్ ఎనర్జీ ఆ ప్రెజర్లో చేంజ్ వస్తే దాని యొక్క వాల్యూమ్లో చేంజ్ అన్నది వస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రెజర్ని డిక్రీజ్ చేసామనుకోండి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అదే ప్రెజర్ని ఇంక్రీజ్ చేసామనుకోండి వాల్యూమ్ అన్నది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే మనకి ఇక్కడ ఏమి ఎలాస్టిసిటీగా అంటే ఏది చేంజ్ అవుతూ ఉంటుంది, ఆ చేంజ్ అవుతున్నది ఏంటండి వాల్యూమ్. ఎందువల్ల చేంజ్ అవుతుంది, అది స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనేది ఏంటండి ప్రెజర్ని మనం అప్లికబుల్ చేసినాం. ఆ ప్రెజర్లో చేంజ్ అన్నది చేసినప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజర్ని అప్లై చేసినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా ఏం చేసాం, మనకి ఫస్ట్ ఇయర్లో తెలుసు వాల్యూమ్ ఎలాస్టిసిటీకి ఈక్వేషన్ మనకి ది కోషెంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈజ్ డిఫైన్డ్ బై E ఈక్వల్ టు స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండి. ఇక్కడ వాయువుల గురించి చెప్పుకోవడం వల్ల ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నామండి, ప్రెజర్ని మనం అప్లై చేస్తున్నామండి ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి మైనస్ అండి, దీన్ని అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. ఈ వాల్యూమ్ ఒక స్ట్రెయిన్ అంటే వాల్యూమ్లో చేంజ్ అని రావడం వల్ల దాన్ని ఏమంటున్నాం, ద చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. అది మనకి ఫస్ట్ ఇయర్లో మనకి ఇంటర్వ్యూ అక్కడ చదువుకుంటాం ఆ ఈక్వేషన్. దానికి వాల్యూమ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v ఇంటూ dP బై dV, dP బై dV అనేటువంటి ఈక్వేషన్ అది వచ్చిందండి మనకండి. ది యాడోబైటిక్ ఎలాస్టిసిటీ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, దీన్ని ఎక్కడ దీనికి అప్లై చేస్తున్నాం అంటే మనకి రెండు చేంజెస్ ఉన్నాయి. ఐసోథర్మల్ చేంజ్ ఉంది, యాడోబైటిక్ చేంజ్ ఉంది. ఈ ఐసోథర్మల్ చేంజ్ యాడోబైటిక్ చేంజెస్ తీసుకుంటూ వచ్చి మనకి ఐసోథర్మల్ చేంజ్లో మనకి ఈ వాల్యూమ్ ఎలాస్టిసిటీ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, యాడోబైటిక్ చేంజ్లో వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఎలా ఉంటుందో వాటిని తీసుకుంటూ వచ్చాడండి. అయితే ఇక్కడ మనకి యాడోబైటిక్ చేంజ్ దగ్గరికి వచ్చేప్పటికి ఏమంటున్నాం మనం, ద హీట్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్ అవుతే హీట్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి మనకి ఇక్కడ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ యాడోబైటిక్ చేంజ్ దాన్ని ఎలా ఇండికేట్ చేసుకున్నాడు, ఈ సఫిక్స్ ఎస్ అండి. ఇక్కడ ఈ ఎస్ అంటే ఏంటంటే ఎంట్రోపీ. అంటే ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటున్నటువంటి వాల్యూ ఏంటి మనకి ఎస్ అండి. ఎంట్రోపీ అంటే ఎంట్రోపీ మనకి కాన్స్టెంట్గా ఉంటే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుందండి మనకి. కాబట్టి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, యాడోబైటిక్ చేంజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ యాడోబైటిక్ చేంజ్లో ఉన్నటువంటి ఈ వాల్యూమ్ ఎలాస్టిసిటీ యొక్క విలువను వచ్చి మైనస్ v ఇంటూ డోపీ బై డోబీ కాన్స్టెంట్ ఎస్ కింద దీన్ని రాసుకుంటూ వచ్చాడండి. అదేవిధంగా ఈ టీ అని రాసుకున్నాం. ఇది టీ అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అండి. ఐసోథర్మల్ చేంజ్లో ఏమంటుంది మనకి, ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్
టు మెయింటైన్ ద టెంపరేచర్ కాన్స్టెంట్ ద హీట్ ఎనర్జీ ఈజ్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే పరిసరాలకి వ్యవస్థకి మధ్య ఇక్కడ ఉష్ణం అన్నది బదలాయింపు జరిగితే ఇక్కడ ఉష్ణోగ్రత అన్నది స్థిరంగా ఉంటుంది అని చెప్పుకుంటారు. వీటి ఈక్వల్ టు మైనస్ v ఇంటూ డో పీ బై డో వెట్ కాన్స్టెంట్ టీ అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఏం కావాలి మనకి రేషియో కావాలి కాబట్టి డివైడింగ్ ది టూ ఈక్వేషన్స్, ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తే మనకి ఈ VV మైనస్ స్ట్రైక్ ఆఫ్ డో పీ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎస్ బై డో పీ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ అనేటువంటి వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ ఏది కాన్స్టెంట్గా ఉంటుందో అడుగా దాని ఆధారంగా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాడండి. ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో దాని ఆధారంగా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు ESB ఈక్వల్ టు డో పీ బై డో టీ ఇంటూ డో టీ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎస్ వచ్చింది. డో పీ బై డో ఎస్ ఇంటూ డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ వచ్చింది. మళ్ళీ వీటిని సపరేట్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ఈ 4 ఈక్వేషన్స్ని మనకి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడండి. ఇక్కడ ఏం చేశాడు మనకి ఈ 4 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి మనకి ఏం చేశాడంటే వీటి స్థానంలో మనకి 4 మాక్స్వెల్ ఈక్వేషన్స్ వచ్చాయండి. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్కి మనకి 4 మాక్స్వెల్ ఈక్వేషన్స్ మనం సాధించుకుంటూ వచ్చాం. ఆ 4 మాక్స్వెల్ ఈక్వేషన్స్ చూసుకుంటూ వచ్చి వాటి విలువను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఇక్కడ ఏమైనా డో టీ బై డో వెట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ విఎన్ ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాడండి ఈ స్థానంలో మనకి. ఇంక ఇక్కడ ఏముంది డో టీ బై డో వెట్ కాన్స్టెంట్ బి డో పీ బై డో టెట్ కాన్స్టెంట్ బి డో పీ బై డో టెట్ కాన్స్టెంట్ బి అనేటువంటి విలువకి ఈక్వేషన్ ఏముంది డో ఎస్ బై డో బి అట్ కాన్స్టెంట్ టీ అనేటువంటి ఆ ఈక్వేషన్ అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాడండి. అదేవిధంగా డో టీ బై డో పీ డో టీ బై డో పీ ఇది లేదండి. ఇది వచ్చి మనకి ఏమైంది డో వి బై డో టెట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో టెట్ కాన్స్టెంట్. దీన్ని రివర్స్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ అని ఈ విలువను తీసుకొచ్చి ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చి వాటిని ఏం చేసినట్టు మళ్ళీ రాసుకుంటూ డో వి బై డో టీ అంటే ఈ ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నవన్నీ ఒక చోట, ఈ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నవన్నీ ఒక చోట రాసుకుంటూ వాటిని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వచ్చి స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వస్తే డో ఎస్ బై డో టెట్ కాన్స్టెంట్ పి బై డో ఎస్ బై డో టెట్ కాన్స్టెంట్ బి అనేటువంటి ఆ ఈక్వేషన్ వచ్చిందండి మనకి. ఈ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఏమైంది 3 ఇంటూ టీ ఈక్వల్ టు ఈ మూడో ఈక్వేషన్ వచ్చినట్టు ఈక్వేషన్ ఏం చేశాడు క్యాపిటల్ టీ చేద్దాన్ని మనకి మల్టిప్లై చేశాడు. చేసినప్పుడు ఏమైంది ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టెట్ కాన్స్టెంట్ బై టీ ఇంటూ డో ఎస్ బై డో టెట్ కాన్స్టెంట్ బి అండి. అయితే టీ డో ఎస్ ఈక్వల్ టు డో క్యూ అనేటువంటి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సాధారణంగా మీకు తెలుసు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు డో క్యూ బై డో టెట్ కాన్స్టెంట్ బి బై డో క్యూ బై డో టెట్ కాన్స్టెంట్ బి అనేటువంటి వాల్యూ వచ్చిందండి. ఇక్కడ దీని ఆధారంగా మనకు తెలుసుకున్నది ఏంటంటే ద చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీని హీట్ ఎనర్జీని మనకి సప్లై చేయడం వల్ల ఏమవుతుందండి ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఎక్కడ కాన్స్టెంట్ వాల్యూ దగ్గర కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇది జరుగుతుంది. ఇలాంటప్పుడు వీటిని మనం ఏమనుకున్నామండి సిపి అంటే రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ మనకి ప్రెజర్ అనుకుంటూ వచ్చామండి. ఇలాంటప్పుడు ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని సిబి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఇక్కడ దీన్ని వచ్చి సివి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చామండి. ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు సిపి బై సివి అనేటువంటి ఈక్వేషన్ అది వచ్చిందండి మనకి. దీని ఆధారంగా మనకి ఏం చెప్తుందంటే మనకి ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఎలాసిటీ ఆఫ్ ది అడియాబాటిక్ ఎలాసిటీ అండ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ అనుకుంటూ వచ్చి ఇట్ బికమ్స్ ది అనుకుంటూ వచ్చారండి. సిపి బై సివి యొక్క విలువని ఈ విధంగా మనం తీసుకుంటూ వచ్చాడండి. థ్యాంక్ యూ.